వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గురుమండల రూపిణి నుంచి దక్షిణామూర్తి రూపిణి వరకు మొత్తం అమ్మవారి యొక్క గురుస్వరూపమే దర్శనమైంది. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని చిత్కళా ఆనందకలిక ప్రేమరూప ప్రియంకరి. ఇదంతా కలుపుకుంటే పూర్తిగా సరస్వతీ స్వరూపంగానే భావించాలి. ఇది సరస్వతీ శాస్త్రమయీ నామాల నుంచి మనకి అమ్మవారి యొక్క సరస్వతి రూపమే దర్శనమిస్తుంది. సరస్వతి అంటే గురుస్వరూపము. మనల్ని అనుగ్రహించడానికి అమ్మ ధరించిన గురు రూపమే సరస్వతి. ఆ సరస్వతి స్వరూపమే దక్షిణామూర్తి. ఇది తెలుసుకోవాల్సింది. సరస్వతి దక్షిణామూర్తి రూపిణి. అందుకే సరస్వతీదేవి దక్షిణామూర్తి రెండు ఒకే స్వరూపంగా ఉపాసించడం అనేది శాస్త్రంలో ఉపాసనలో కనబడుతున్న అంశం. రెండు కూడా జ్ఞానమూర్తులే. ఆ కారణం చేతనే దక్షిణామూర్తి రూపిణి అన్నప్పుడు గురుస్వరూపమైనటువంటి జ్ఞానరూపాన్ని చెప్పుకున్నాం. దక్షిణామూర్తికి అన్ని రకాల అర్థాలు వివరించుకోవడం జరిగింది. అయితే స్వతంత్ర సర్వతంత్రేసి దగ్గర మరొక్క ఔచిత్యాన్ని పరామర్శ చేసుకుని తర్వాత నామాల్లో వెళదాం. స్వతంత్ర సర్వతంత్రేసి, సర్వతంత్రముల్లోకి ఈశ్వరిగా ఉంటూ ఒక ప్రత్యేక తంత్రముగా ఉన్నటువంటిది శ్రీ విద్యాతంత్రం. అది దక్షిణామూర్తి గురువుగా మనకు అనుగ్రహించినటువంటిది కనుక ఈ నామాల వరుసలో ఉన్న ఔచిత్యం. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఈ నామాలు తీసుకుంటూ రచించిన ఒక శ్లోకాన్ని చెప్పుకుని తర్వాత నామాల్లో ప్రవేశిద్దాం. చతుషష్ఠ్యా తంత్రై సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. లలితా సహస్రనామాల నుంచి వచ్చిన ఒక సౌందర్యలహరి శ్లోకం ఇది. అందరూ స్వతంత్రం తే తంత్రం అనడం అది ఎటువంటిది అంటే అఖిల పురుషార్థైక ఘటన. అందుకోసం ప్రస్తావన చేసుకున్నాం. ఇప్పుడు శ్రీ విద్యకున్నటువంటి లక్షణాన్ని ఇక్కడ చూపించారు. అఖిల పురుషార్థ ఏక ఘటన. అన్ని పురుషార్థములను ఒక్క విద్య ద్వారానే అందించాలని పరమాత్మ దక్షిణామూర్తి రూపంగా ఈ స్వతంత్రమైన తంత్రమునిచ్చాడు. కనుక స్వతంత్రమైన తంత్రమునిచ్చినటువంటి సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి అనడంలో ఔచిత్యాన్ని ఇక్కడ పరిశీలన చేసుకుని ప్రేమరూప ప్రియంకరి పూర్తయినది. వాటి నామాల వరుసల్లోకి ఇప్పుడు వెళుతున్నాం. ఈ ప్రేమరూప ప్రియంకరికి కూడా చెప్పిన బహుభావాలను కూడా మనసులో ధ్యానించుకుని నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. ఇప్పుడు ఈ మూడు వాక్యములు కూడాను ఒక ఔచిత్యంతో కూర్చబడింది. ఇది నంది విద్య అనబడే ఒక విద్యను తెలియజేస్తున్న మూడు నామములు. నంది విద్య అంటే ఏమిటో అనేది ఆ నామం దగ్గరకు వచ్చేటప్పుడు గ్రహిస్తాం. కానీ నామపారాయణ ప్రీత అని చెప్పిన దాంట్లో నామపారాయణ విద్యనే నంది విద్య అంటారు. ఇది ఎలాగో చూడాలి. నామపారాయణ ప్రీత, దీనికి మామూలుగా అర్థం చెప్పుకోవాలంటే నామపారాయణ చేసిన వారి పట్ల ప్రీతి చెందుతుంది. అమ్మవారి యొక్క ప్రసన్నత మనం పొందాలి అంటే దానికి మార్గం నామపారాయణమే. ఎన్ని ఆరాధనలు చేసినప్పటికీ నామానుకున్న శక్తి నామానదే. అందుకే నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే ప్రసిద్ధిగా ఉన్నది. ఏ భక్తి సంప్రదాయాల్లో చూసినా నామానికి అంత విశేషంగా ఉన్నది. ఆ కారణం చేతనే యస్య నామ మహద్యశః ఇలాంటి మాటలన్నీ వేదమే చెప్తున్నది. అందుకు నామ సంకీర్తనం చాలా విశేషం. అందుకు నామం పారాయణం కావాలట. నామ ఉచ్చారణ, నామస్మరణ, నామ సంకీర్తన, నామ పారాయణ, వీడికి భేదములేమిటి ఇది తెలుసుకోవాలి. పారాయణ అనే దానికి ఒక ప్రసిద్ధులైన ఉపాసకుడు ఇచ్చిన అద్భుతమైన నిర్వచనం ఉన్నది. ఆ నిర్వచనం ఏమిటి అంటే తత్వార్థ స్ఫురణతో మనస్సుని మాటని ఏకాగ్రం చేసి పలికితే అది పారాయణ అన్నారు. ఇది అంతేగాని ఒకటికి 10 సార్లు వల్లి వేయడం పారాయణ కాదట. తత్వార్థ గ్రహణంతో అంటే అది ఏమి చదువుతున్నాం దాని భావం ఏమిటి గ్రహించుకుంటూ ఏకాగ్రంగా కానీ పఠిస్తే దానికి పారాయణ అంటారు అన్నారు. ఇలా చెప్పేమని అసలు వల్లి వేయడం మానేమని కాదు. అలా రోజు వల్లె వేస్తే ఎప్పటికో ఒకసారి పారాయణ సిద్ధిస్తుంది. అది తెలుసుకోవాల్సింది. అయితే 1000 నామాలు రోజు వల్లె వేసినప్పుడు 1000 నామాలు పారాయణం కాలేకపోవచ్చు. కొన్ని నామాల్లోనైనా మనస్సు లగ్నమై ఒక అనుభూతిని పొందితే అది పారాయణమే. అలా పారాయణ చేస్తే అమ్మవారు సంతోషిస్తున్నారు. నామ పారాయణ ప్రీత ఇది. అందుకని నామ జప ప్రీత అని కానీ నామ కీర్తన ప్రీత కానీ నామస్మరణ కానీ లేదు ఇక్కడ. అందుకు పారాయణం అనే మాటకి పర అయన పారాయణ. దీని అర్థం ఏంటంటే ఇదే నాకు దిక్కు, ఇదే నాకు ఆశ్రయము
అనే భావంతో పట్టుకోవాలి. అది పారాయణం అంటే. ఇది నన్ను తరింపజేస్తుంది అనే భావంతో ఆశ్రయిస్తే దానికి పారాయణం అని పేరు. ఇది ఇప్పుడు ఈ అర్థంలో పరిశీలిద్దాం. కనుక అమ్మ నామములు నన్ను తరింపజేస్తాయనే భావంతో ఎవరు నిత్యం స్మరిస్తారో, కీర్తిస్తారో, లేదా జపిస్తారో, పఠిస్తారో వారిని అమ్మ అనుగ్రహిస్తున్నది. ఇది నామపారాయణ ప్రీతానామంలో ఉన్నటువంటి ఒక భావం. అమ్మ ప్రీతి చెందడం కంటే ఇంకేం కావాలి? అందుకే ఏ పూజలు చేసినా శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం అంటారు. అమ్మ ప్రీతి చెందాలి. ఆ తర్వాత ధర్మార్థ కామోక్ష ఇవన్నీ మనం తగిలించుకున్నవి. పరమేశ్వరి ప్రీత్యర్థం చాలు. ఆవిడ ప్రీతి చెందిందా మనకేమివ్వాలో మనకంటే బాగా తెలుసు ఆ తల్లికి. అందుకు ఉపాసకులకి ఒకటే లక్ష్యం ఏంటంటే పరమేశ్వరి ప్రీత్యర్థం. పక్కన మరే తోకలక్కర్లే మనకి. అమ్మవారి ప్రీతి కావాలి. అమ్మవారి ప్రీతి పొందడానికి మార్గం ఏంటి? నామపారాయణ ప్రీత. ఇక్కడ మనం పరిశీలించితే సాధకులకు పనికొచ్చేటువంటి విషయముల్లో ఇది ఒకటి చేర్చుకోవచ్చు. ధ్యానగమ్య, భావగమ్య, భక్తిగమ్య ఎలాగైతే చెప్పుకున్నామో ఇప్పుడు వాటి సరసన చేర్చదగినటువంటి నామం ఇది నామపారాయణ ప్రీత. అంటే అమ్మవారి సాధనలో ప్రధానం నామపారాయణ అనేది. అయితే ఇక్కడ నామపారాయణ ప్రీత అన్నదానికి అమ్మవారి నామములు పారాయణ చేయడం అని అర్థం చెప్పుకున్నాం. ఇది తప్పు కాదు, కానీ ఇంకా విశేషమైన అర్థం ఉన్నది. అది తెలుసుకునే ముందు అమ్మవారే తన నామముల యొక్క మహిమ, అది తనకు ఎంత ప్రీతి కలిగిస్తుందో తానే స్వయంగా చెప్పుకున్నారు. ఎక్కడ? ఉత్తర పీఠికలో చెప్పుకున్నారు. సహస్రనామములకు పూర్వపీఠంలోనూ మాట వస్తుంది, ఉత్తర పీఠికలో ఒక మాట అంటారు. నా అర్చన చేసేటప్పుడు ఈ నామాలతో అర్చన చేస్తే నేను చాలా సంతోషిస్తాను. అందుకు జపం చేయడం, అర్చన చేయడం, అర్చనాకాలంలో ఈ నామాలతో పూజించడం నాకు ప్రీతి అని చెప్తూ మరొక మాట కూడా అన్నారమ్మ. మా మర్చయతువా మావా విద్యాంజపతువా నవ. నా అర్చన చేసినా చేయకపోయినా, శ్రీ విద్యామంత్రం జపించినా జపించకపోయినా, కీర్తయేన్నామ సహస్రం ఇదం మత్ప్రీతయే సదా. ఈ సహస్రనామాలు చదివితే, అది నా ప్రీతి కోసం చదివితే తప్పకుండా నేను సంతోషిస్తాను. ఆవిడ స్వయంగా తాను తల్లి చెప్పినది మణిద్వీపంలో. అందుకు సహస్రనామ పారాయణ ప్రీత అని కూడా మనం అనుకోవచ్చు. 1000 నామాలు పారాయణ చేస్తే సంతోషిస్తున్నది. ఇది ఇప్పుడు నామపారాయణం అంటే తెలుసుకోవాలి. అమ్మవారి నామాలేమిటి అంటే 1000ఏనా? ఆ తల్లికి నామాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని నామాలున్నా 50 అక్షరాల నుంచి వచ్చాయి కదా. అందుకే 50 అక్షరములని అనుసంధానించడమే నామపారాయణ. ఇది కూడా మాతృకావర్ణానుసంధానమే నామపారాయణ. ప్రతి అక్షరము అమ్మనామమే, అది చూపిస్తున్నారు. అందుకే నామపారాయణకు అమ్మవారు సంతోషిస్తారు అంటూ మహానుభావుడు కాళిదాస మహాకవి, ఇది మనకి శ్రీ విద్యా పంచస్తవే అనే గ్రంథంలో లఘుస్తవం అనే దాంట్లో వస్తుంది. ఇది కాళిదాసు స్వయంగా రచించాడు, శ్రీ విద్యా రహస్యం. అయితే ఇది కాళిదాస కృతం అంటారు కొందరు, కాదంటారు కొందరు. పోనీ ఎవరి చర్చ ఏదున్నప్పటికీ కూడా ఒక అత్యద్భుతమైన స్థుతి ఉంది, కాళిదాస కృతంగా ప్రసిద్ధి చెంది. దానికి లఘుస్తవము అని పేరు. లఘు అంటే చాలా చిన్నది కాదు, లఘు అంటే శీఘ్రముగా అని అర్థంట. లఘు ఎక్కడికి వచ్చినది? లఘుశ్యామల అని ఒక తల్లి ఉన్నారు. లఘుశ్యామల అంటే చిన్న శ్యామల అని కాదు. ఆ శ్యామలాదేవి మంత్రం చెప్పిస్తే తొందరగా అనుగ్రహిస్తారు. అందుకే తేలిగ్గా అనుగ్రహించుట, లఘు అన్న తేలికే, తేలికగా దయ చూపించుట. అందుకే ఆ స్తోత్రం మహిమ చాలా విశేషం. అందులో ఒక శ్లోకం అంటున్నారు, ఆయీ పల్లవితై పరస్పరయుతైర్ద్విత్రిక్రమాధ్యక్షరై కాదిక్షాంతగతైస్వరాదివిరత క్షాంతైశ్చ తైస్తైస్వరై నామాని త్రిపురే భవంతి ఖలు యాన్యత్యంత గోప్యాని తే తేభ్యో భైరవపత్ని 20 సహస్రేభ్య పరేభ్యో నమః. ఈ శ్లోకంలో నామాని త్రిపురే అన్నారు. అమ్మ నీ యొక్క నామములు ఇవెన్నున్నాయంటే మొత్తం 20 సహస్రేభ్య అంటే 20,000కు పైన నామాలు ఉన్నాయట అమ్మవారివి. 20,000 నామాలు తయారు చేసుకునే పద్ధతి కూడా ఈ శ్లోకంలో చెప్పారు. ఇదంతా గురుముఖైక వేద్యమైన ఒక సూచనగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మొత్తం 50 అక్షరాలని తీసుకుని ఆ ముందు స్వరములు గ్రహించి ఆ స్వరములన్నిట్లో విడవకుండా ప్రధాన స్వరములు ఆయి. అందుకు ఆయి పల్లవితై. పల్లవితి అంటే అవి కొసలుగా ఉంచి అన్నారు ఇక్కడ. ఆయిని చుగురులుగా ఉంచి, అది ఇక్కడ. అంటే వాటితో అనుసంధానం చేస్తూ, అచ్చులతో అనుసంధానం చేసుకుంటూ, హల్లులను కూడా కలుపుతూ, ఎలాగ అచ్చుల్ని కలుపుతూ అమనమం చేయాలి, ఎలాగ హల్లుల్ని కలుపుతూ చేయాలి, అచ్చుకి హల్లుకి ఏ విధమైన అనుసంధానం చేయాలి, అంతా దీనిలో చాలా వివరంగా చెప్పారు. ఇది కూర్చుని ఒక టెక్నికల్గా తెలుసుకోవాల్సిన విషయం. ఇది కేవలం ప్రవచనంగా తెలుసుకోవాల్సింది కాదు. కానీ సారాంశం ఏంటంటే, అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి అచ్చులను ఆ హల్లులతో కలుపుకుంటూ ఒక పద్ధతిలో తీసుకువెళ్ళి వాటన్నిటికీ నమః సమకూర్చుతూ వెళితే అక్షరాలతోనే మొత్తం నామాలు తయారవుతాయి. అది అం కం అం ఆం ఈం నమః ఇలా తయారవుతాయి. ఉదాహరణకి
ఇలా మొత్తం ఎన్ని నామాలు తయారంటే 20,736 నామాలు తయారవుతాయి. ఈ శాస్త్రం కూడా ఉన్నది మొత్తం. అలాంటి నామములకే ఆ నామపారాయణకు అమ్మ సంతోషం చెందుతుందని నామపారాయణ ప్రీత అనే దానికి శ్రీ విద్యాపరమైన అర్థం ఇది. దీని మీద పరిశోధించి అనేక గ్రంథములు శ్రీ విద్యోపాసకులు తీసుకువచ్చారు. తద్విద్యలో ఉన్నవారికి ఇది అనుసంధానంగా పనికొస్తుంటుంది. మొత్తానికి సారాంశంగా మనం గ్రహించవలసింది ఏంటంటే అక్షరములన్నీ అమ్మ రూపములు. ఏది చేతనైనా చేత కాకపోయినా అం నమః ఆం నమః ఇం నమః అనుకున్నా చాలట. అక్షరాలు ఎవరికి తెలియదు. అందుకే మనం గతంలో శివతత్వం చెప్పినప్పుడు కూడా అక్షరాలు ఇంట్లో ఒక ఫలకంలా పెట్టుకుని రోజు దండం పెట్టుకోవడం చెప్పుకున్నాం. అవి నోరారా అనుకుంటే చాలు. శ్రీమాత్రే నమః అంట ఆ ఇ ఉ ఏ అంటే చాలట. ఆ క్రమంలోనే ఈ సృష్టి క్రమం అంతా ఉంది. అక్షర క్రమంలో అనేక సందర్భాల్లో ప్రస్తావన మనం చేసుకున్నాం. అందుకే ఇక్కడ నామపారాయణ ప్రీత అంటే ఆ అక్షరములతో అనుసంధానం చేసి వాటికి మళ్ళీ ఇంకే నామాలు కలవనక్కర్లేదు అసలు. అంత విశేషం. ఇంకో ప్రక్రియ కూడా కొందరు చెప్తారు ఏంటంటే అమ్మ ప్రతి నామానికి కూడా ఒక్కొక్క అక్షరాన్ని కలుపుకుంటూ పూర్వాపరముల యందు నమః చెప్తే దానికి విస్తారం అవుతుంది. మొత్తానికి ఇప్పుడు శాస్త్రీయంగా ఈ అచ్చులని హల్లుల్ని ఏ క్రమంలో కలపాలని ఈ శ్లోకంలో చెప్పారో ఆ క్రమంలో కలిపితే వచ్చే నామాలన్నీ 20,736. కొన్ని లెక్కలు కట్టి 25,000 చిల్లర వచ్చాయి. మొత్తానికి 20,000 అని ఒక్క మాటలో చెప్పేశాడు మహానుభావుడు కాళిదాసు. అందుకు 20,000 పైచిలకు నామాలు తయారవుతాయి. ఈ నామాలకే అమ్మవారు సంతోషిస్తారు. ఇది నామపారాయణ ప్రీతి. దేవీ భాగవతంలో కూడా అకారాది క్షకారంతై స్వరైర్వర్ణైస్తు యోజితై అసంఖ్యేయాని నామాని భవంతి రఘునందన అంటూ దేవీ భాగవతంలో చెప్పబడ్డ వాక్యం. ఇదేంటంటే అకారం నుంచి క్షకారం వరకు స్వరములు వ్యంజనములు. స్వరములు అంటే ఆ నుంచి అమ్మ వరకు, కా నుంచి వచ్చేవన్నీ వ్యంజనములని చెప్తారు. ఈ రెండిటినీ కూడా చక్కగా యోజనం చేసుకుంటూ వెళితే అసంఖ్యేయాని నామాని భవంతి, లెక్కలేని నామములు వస్తాయి. కనుక అక్షరం ఏ రూపంలో కనబడ్డా అమ్మనామమే అని భావించగలిగితే ఈ భావం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కనుక అటువంటి నామమునకు సంతోషించే తల్లి గనక నామపారాయణ ప్రీత. ఇది అంతేకాదు శ్రీమాతు ప్రీతయే నిత్యం అనిశం కీర్తయేదిదం భక్తోయ కీర్తయే నిత్యం ఇదం నామసహస్రకం అన్నారు. ఇక్కడ అమ్మవారి ప్రీతి కోసమని నిత్యము ఎవరైతే లలితా సహస్రం చదువుతారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని బ్రహ్మాండ పురాణంలోని వాక్యం. ఇలా మన నామపారాయణ ప్రీతికి 1000 నామాల పరంగా అర్థం చెప్పుకోవడం ఒకటి, అక్షరములతో కూర్చున్నటువంటి నామముల వరుస ఒకటి, 2 చెప్పుకున్నాం. నంది విద్య, ఇది నంది విద్య. నంది విద్య అనే మాటకు ముందు స్థూలార్థం తీసుకుంటే నంది అంటే ఆనందానుభవ స్వరూపమే నంది. అది శివుడు ఎదురుగా ఉంటాడు కదా నంది. మనం చెప్పుకున్నాం ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఎందుకంటే ఎప్పుడు శివుడిని చూస్తుంటాడు కనుక అని. కనుక నంది విద్య అంటే ఆనంద విద్య. అమ్మవారి విద్య అంతా కూడా ఆనంద విద్య. ఆనంద విద్యని చెప్పడానికే నంది విద్య అని అన్నారు. ఇప్పుడు నటేశ్వరి వెంటనే తర్వాత నామం ఇది నటేశ్వరి. అమ్మవారు నటేశ్వరిట. అసలు నటరాజు విన్నాం కానీ నటేశ్వరి ఏమిటండి? అందుకే లలితా సహస్రనామాల విశేషం ఏంటంటే ఇవన్నీ కూడా శివునకు అభిన్నురాలు అని చెప్పే నామములు. అందుకే శివ శివ అయిపోయింది, శంకర శాంకరి, శంభు శాంభవి, మృడ మృడ అని ఇలా అవుతూ వస్తూ వస్తూ భవ భవాని అయినట్లే నటేశ్వర నటేశ్వరి అయిపోయింది అంతే. అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? నటేశ్వరుడికి అభిన్నురాలు అని చెప్పడం. అంటే నటరాజు అని మనం అంటున్నామే, ఆ నటరాజు స్వరూపం అంతా ఈవిడేట. బాగుంది, దాన్ని నాట్యం చేయడం కీర్తేమో ఈవిడిక, సందేహం లేదు ఈవిడిదే. అందుకు పెద్ద ఆయన శివుణ్ణి శక్తిని అర్థం చేసుకోవడానికి అద్భుతమైన నిర్వచనం చెప్పాడు. నటరాజు శివుడు, నాట్యం అమ్మవారు అన్నాడు. చూడండి ఇక్కడ నాట్యం అంటే ఏమిటి? ఎక్స్ప్రెషన్. పరమేశ్వరుడు యొక్క అభివ్యక్తే అమ్మవారిది. ఒక్కటి తెలుసుకుంటే చాలు. అభివ్యక్తి అంటే శక్తేగా అభివ్యక్తి, ఎక్స్ప్రెషన్. పరమాత్మ నుంచి ప్రకటింపబడిందే అమ్మవారు అని చెప్పినప్పుడు ప్రకటింపబడిన శక్తిని మనం అమ్మవారు అన్నాం. కనుక నాట్యం అనేది నటరాజు నుంచి ప్రకటింపబడిందేగా. అందుకు ఆయన చూపించినటువంటి నాట్యంలో ఉన్న హోయలు, కళలు, సొగసులు అన్నీ ఎవరివి? అమ్మవారే. అప్పుడు నటేశ్వరి అనడంలో ఏం తప్పులేదు కదా. అయితే నటరాజుని ఎప్పుడన్నాం ఆయన్ని? ఊరకను కూర్చుంటే ఎవడు నటరాజు అనలేదు ఆయన్ని. ఆయన లేచి నాట్యం చేశాడు కనుక నటరాజు అన్నాం. అంటే తన యొక్క నాట్య కళని బయట పెడితే ఆయనకు నటరాజు అని పేరు వచ్చింది. కళని బయట పెడితే అంటే అమ్మవారే కదా. కనుక అమ్మవారి వల్ల అయ్యవారికి పేరు వచ్చింది అనమాట, నటేశ్వరి. అది నటరాజు అనే పేరులోనే అమ్మవారు ఉన్నారు. ఇది కొంచెం ఆ నటేశ్వరి కూడా అచ్చంగా దక్షిణామూర్తి రూపిణికి నటేశ్వరికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే 2 దగ్గర దగ్గర వచ్చే నామాలు, అది తీసుకోవాల్సింది. అందుకే మనం గతంలో చెప్పుకున్నాం, కూర్చుంటే దక్షిణామూర్తి, లేస్తే నటరాజు అంతే. ఒకటి స్థిర చైతన్యం, ఒకటి చర చైతన్యం, అంటే స్టాటిక్ ఎనర్జీ, డైనమిక్ ఎనర్జీ అంతే.
అందుకు నటరాజు గురించి ఎంతో చెప్పుకోవచ్చు. అది నటేశ్వరి దగ్గర భావన చేసుకుంటే చాలు, మనకు సరిపోతున్నది. ఈ నటేశ్వరి అని చెప్పడంలో విశేషం ఏంటంటే నటరాజు మూర్తిని ఒక్కసారి ఈ సమయంలో ధ్యానించాలి. నటేశ్వరికి ఇప్పుడు శ్రీ విద్యకి ఉన్న సంబంధం అద్భుతమైన సంబంధం ఉన్నది. అది గమనించుకోవాల్సిన అంశం. ఎందుకు అలా చెప్తున్నారు అంటే దక్షిణామూర్తి రూపమే నటరాజు. ఆ కారణం చేతనే చిదంబర దక్షిణామూర్తి అని పేరు నటరాజుకున్నది. చిదంబర దక్షిణామూర్తి. సరిగ్గా చిదంబరంలోనే ఈ విగ్రహం ప్రథమంగా మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత దీని యొక్క ప్రతులు అనేక ఆలయాల్లో మనం దర్శిస్తున్నాం. నటరాజ క్షేత్రమే చిదంబరం. సరిగ్గా దక్షిణామూర్తిని మనం పరిశీలిస్తే ఆయనకు కూడా కుడి చెవికి మకరకుండలం, ఎడమ చెవికి తాటంకం ఉంటాయి. పరిశీలించండి. అంటే ఆయన కూడా ఎవరు? దక్షిణామూర్తి రూపిణి. ఇలాగే నటేశ్వరి. ఎడంవైపు ఆవిడ, కుడివైపు ఈయన. అంతేకాదు నటరాజ విగ్రహం తయారీకి శ్రీ విద్యకి సంబంధం ఇప్పుడు స్మరించుకోవాలి. నటరాజ విగ్రహం ఎలా తయారు చేస్తారు అనే దానికి ఆగమశాస్త్రం ఇక్కడ చెప్తున్నది. నటరాజ విగ్రహం తయారు చేయడానికి 2 యంత్రాలు వాడతారట. ఒకటి షట్కోణ యంత్రం లేదా శ్రీ యంత్రం, 2 వాడతారు. ఇది ఎలాగంటే షట్కోణం తెలుసు కదా, ఒక త్రికోణం గీసుకుని దాని నుంచి కిందకు వస్తున్న ఒక త్రికోణం, ఊర్ధ్వ త్రికోణం ఒకటి, అధో త్రికోణం ఒకటి గీసుకుని 2 కలిపితే షట్కోణం తయారవుతుంది. ఊర్ధ్వ త్రికోణం శివస్వరూపం, క్రిందకు వచ్చే త్రికోణం శక్తి స్వరూపం. ఈ 2 కలుస్తాయి. వాటి యొక్క బిందువుని కలుపుతూ కానీ వృత్తం గీస్తే ఒక సర్కిల్ వస్తుంది. కానీ సర్కిల్ లోపల షట్కోణం మనం భావిద్దాం. ఇది ఒకటి. అలాగే శ్రీయంత్రం తీసుకుందాం. శ్రీయంత్రంలో చిత్రం ఏంటంటే 4 త్రికోణాలు పైకి వెళుతూ ఉంటే 5 త్రికోణాలు క్రిందికి వస్తూ ఉంటాయి. అప్పుడు 43 త్రికోణాలు ఏర్పడి దాని తర్వాత వృత్తములు వస్తాయి. అష్టదళ పద్మము, షోడశ దళ పద్మము, చతురస్రం వస్తాయి. ఇంతే కదా శ్రీచక్రం అంటే. మొత్తం తెలిసిపోయింది. వీటన్నిటికీ ఏది కేంద్రమో అది మధ్యలో బిందువుగా చెప్పబడుతుంది. ఇప్పుడు అక్కడ 1, 2 కేవలం 2 త్రికోణాలతో శివశక్త్యాత్మకం అయిపోయింది. ఇక్కడ 4 శివ త్రికోణములు, 5 శక్తి త్రికోణములతో ఏర్పడింది శ్రీచక్రం. అది ఇది ఒకటే నిజానికి. దానిలో కేవలం 2 త్రికోణాలు చెప్పినా దానిలో మరిన్ని విభజనలు చేసి ఇక్కడ చూపించారు అంతే విస్తారంగా. కనుక ఎప్పుడైనా 2 త్రికోణముల ఐక్యం వల్లనే కలుగుతున్నటువంటిది అక్కడ షట్కోణమైన, ఇక్కడ శ్రీచక్రమైన. ఇప్పుడు పరిశీలించితే విగ్రహం చెక్కేటప్పుట ఈ 2 ఆధారంగా తీసుకుంటారట. ఇది ఒక ఆగమశాస్త్రంలో చెప్పబడుతున్న అంశం. ఇది ఎలాగో అంటే మనం నటరాజ విగ్రహం చూస్తే పోల్చివచ్చు. ఇది శ్రీచక్రంతో చెక్కారా, షట్కోణంతో చెక్కారా అని. ఎలాగంటే చుట్టూ ఒక ఆర్చ్ ఉంటుంది నటరాజుకి. ఆ ఆర్చికి కానీ చేతులు తగులుతున్నట్టు కానీ ఉంటే అది షట్కోణంతో చెక్కినట్టు అన్నారు ఇక్కడ. అలా కాకుండా ఈ మధ్యలో కానీ చేతులు ఉంటే అది శ్రీచక్రాన్ని ఆధారం తీసుకుని చెక్కినట్టు అన్నారు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఈ చేతుల నుంచి ఆ ఆర్చ్ వరకు మధ్యలో మరికొన్ని చక్కటి అలంకారాలు కనబడుతూ ఉంటాయి. అందుకు సాధారణంగా మనం బొమ్మలు గీసేటప్పుడు మొదట్లో కొన్ని బిందువులు గుర్తు పెట్టుకుని దాని ప్రకారం గీతలు గీసుకుంటూ వెళతాం. అలాగే నటరాజ విగ్రహానికి ఈ ఆధారంగా తీసుకునేది ఈ షట్కోణం తీసుకుని వాటి యొక్క కలిసిన బిందువులను ఆధారం చేసుకుని విగ్రహ నిర్మాణం చేసుకుంటారు. అలాగా మొత్తం నటరాజు విగ్రహంలో ఇప్పుడు కనిపిస్తున్నది ఏమిటి? శ్రీచక్రమే నటరాజు రూపం ధరించింది. స్పష్టమైపోయింది మొత్తం. కనుక నటరాజు విగ్రహానికి దండం పెడితే శ్రీచక్రానికి దండం పెట్టినట్లే. శ్రీచక్రం శివయోర్వపు. శ్రీచక్రం శివశక్తుల యొక్క రూపం. అందుకే నటరాజు విగ్రహం అంటే ఎవరి రూపం? 2 రూపము. అందుకే నటేశ్వరి అని చెప్పడంలో ఇంత విశేషం ఉన్నది. అయితే నామపారాయణ ప్రీత, నంది విద్య, నటేశ్వరి మూడింటికున్న అనుబంధం పరిశీలించాలి. నంది విద్య అని దేన్ని అంటారంటే ఈ నామపారాయణ విద్యనే నంది విద్య అంటారు. అంటే ఈ అక్షరాలతో కలిపి అమ్మవారిని ఉపాసన చేయడం. 20,732 నామాలు తయారవుతాయి అన్నామే, అది తయారు చేసిన వాడు నందీశ్వరుడు. అది తెలుసుకోవాల్సినది. అమ్మవారి విద్య మను విద్య, చంద్ర విద్య, కుబేర విద్య ఇలా చెప్పినట్టు నంది విద్య ఇది. ఇతడు శ్రీ విద్యను ఇలా ఉపాసన చేశాడు. మాతృకావర్ణములను ఆలంబనంగా తీసుకుని అమ్మవారి నామములు 20,732 తయారు చేసి అమ్మవారిని ఉపాసించే పద్ధతి తయారు చేసిన వాడు నందీశ్వరుడు. అయితే మన నటేశ్వర ఎందుకు అనుబంధం ఉన్నది? ఇది అద్భుతమండి. 3 నామాలు మాత్రం అంత చక్కగా కూర్చాడు. ఇప్పుడు నటేశ్వరుడి దగ్గరికి వెళదాం. నటేశ్వరుడి నుంచి అక్షరాలు వచ్చాయని మనకు చెప్పిన వారు ఎవరో తెలుసా? నందీశ్వరుడు. సరిగ్గా నందీశ్వరుడు రచించిన ఒక శ్లోకం ఉంది. దీన్ని నందికేశ్వర కారికల్లో చెప్తారు దీన్ని. ఇది భరతుడి నాట్యశాస్త్రానికి కారికలు రచిస్తూ నందీశ్వరుడు చెప్పినటువంటి శ్లోకం. సాక్షాత్ నంది చెప్పాడు ఇది. నృత్తావసానే నటరాజరాజ ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామ సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శం శివసూత్రజాలం అక్కడ అన్నారు. అక్కడ ఇది రచించింది నందీశ్వరుడు. ఎలా వచ్చే అక్షరాలు చూపిస్తున్నాడు. మొత్తం నాట్యం పూర్తి చేసిన తర్వాత నటరాజు ఒకసారి డమరకు మోగించట. మోగించగానే డమరకు నుంచి 14 సూత్రములు వచ్చాయని మనం అనేక మార్లు చెప్పుకున్న అయువు నరులు కేవంగవి
14 సూత్రాల్లో మనకు ప్రధానంగా 50 అక్షములకి అవే ప్రధానంగా మాతృగ్గా కనబడుతున్న సూత్రములు. ఈ 50 అక్షరాల నుంచే కదా నామ విద్య అంతా వచ్చింది. కనుక నటేశ్వరి అని చెప్పడంలో ఆ నటరాజు యొక్క డమరకు మ్రోగి నుంచిగా వచ్చినటువంటి అక్షరములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ స్వీకరించి దానితో అమ్మవారి ఉపాసనా విద్య తయారు చేసిన వాడు నందీశ్వరుడు. అందుకే నంది విద్య తర్వాత చూపించారు. ఆ నంది అలాగా ఆ నామములతో చేసి ఉపాసన చేసినటువంటిది నామపారాయణ ప్రీత. అది మూడింటికి ఉన్నటువంటి అనుబంధం. ఎంత అద్భుతంగా కూర్చారో చూడండి ఇక్కడ. అందుకు నందీశ్వరుడు పరమేశ్వరుని యొక్క డమరకం నుంచి గ్రహించినటువంటి శబ్దములతోనే అమ్మవారిని ఉపాసన చేశాడు. ఇది మాతృకావర్ణ విద్యను మరొక రూపంలో మనకు అందిస్తున్నారు. అందుకు నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. ఇక్కడ వరకు ఒక మూర్తి పూర్తయింది. నిజానికి దక్షిణామూర్తి రూపిణి చిత్కళానంద కలిక వాటి కొనసాగింపుగానే దీన్ని భావన చేయవచ్చు. ఎందుకంటే శ్రీ విద్య యొక్క సంపూర్తి ఇక్కడ జరుగుతున్నది గనక. ఇప్పుడు అమ్మవారి యొక్క తత్వస్వరూప ప్రతిపాదన చేస్తున్న నామంలోకి వెళుతున్నాం. ఈ శ్రీ విద్య ద్వారా మనం గ్రహించవలసినటువంటి తత్వం ఏది అంటే మిథ్యాజగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి. ఇది వివరిస్తున్నారు. మిథ్యాజగదధిష్టాని ఒక్క వాక్యం ఉన్నదే. ఇది మళ్ళీ వేదాంత చర్చ మొత్తం. మిథ్యాజగత్ అధిష్టాన. అమ్మవారు జగత్తికి అధిష్టానము. అధిష్టానం అనగా ఆధారము. దేనికి ఆధారం ఆవిడ? జగత్తికి ఆధారం. జగత్తికి ఆధారం అని చెప్తే ఏ గొడవ లేదు. మిథ్యాజగత్ అధిష్టాన అని చెప్పడం ఏంటి? ఇది ఇక్కడ చమత్కారం ఉన్నది. అందుకే లలితాశాస్త్రం పూర్తిగా అద్వైత శాస్త్రం, వేదాంత శాస్త్రం అని మరొక్కసారి నొక్కి చెప్పడానికి ఈ వాక్యం మనకు కనిపిస్తున్నది. బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. ఇదే కదా మొత్తం వేదాంత శాస్త్రం అంతా ఒక్క మాటలో చెప్తాను వినండి అన్నారు శంకర భగవత్పాలు వారు. ఒక్క మాట ఏమిటయ్యా అంటే 3 మాటలిట. ఏమిటి? బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మమే సత్యము, మరి జగత్తో మిథ్య అన్నాడు. మరి జీవుడు బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మమే పో అన్నాడు. ఇక్కడ ఒకటే సారం. ఇది ఎలా అర్థమవుతుందో అయితే ఉపనిషత్తులను చదువుకో. నేను సారాంశం అడుగు ఇదే చెప్పాను అన్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం దీన్ని పరిశీలించాలి.